భద్రకాళి అమ్మవారి టెంపుల్కి వచ్చాము. మేము ఉండేది వరంగల్ హన్మకొండలోనే కాబట్టి ఈ టెంపుల్ని ఇంకెప్పటికీ చూపెట్టడానికి నాకు వీలు కాలేదు. ఈరోజు నాకు అవకాశం వచ్చింది. కానీ ఇక్కడ ఈరోజు శాకాంబరి ఉత్సవాలు, ఈ ఆషాఢ మాసంలో శాకాంబరి ఉత్సవాలు జరుగుతాయి కదా, చాలా చాలా రష్గా ఉంది. వీలైనంత వరకు నేను టెంపుల్ గురించి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతానని అనుకుంటున్నాను. వీడియోని చివరి వరకు చూసి నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఇంకా ఫస్ట్ టైం చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అందరికీ ఇది ఒక చిన్న రిక్వెస్ట్. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ. ఇంకా వీడియోకి వెళ్దామండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్చనాస్ హ్యాపీ హోమ్. ఇది జూలై 14th రోజు తీసిన వీడియో అండి. ఆ రోజు మా పాప యొక్క బర్త్డే అండి. పాప బర్త్డే రోజు మేము భద్రకాళి టెంపుల్కి వెళ్ళాము. వరంగల్లోని భద్రకాళి టెంపుల్కి వెళ్ళాము. మేము ఉండేది హన్మకొండలో కాబట్టి ఇంకా భద్రకాళి టెంపుల్కి వెళ్ళాము. ఇంకా ఇప్పుడు ఆషాఢ మాసం కాబట్టి ఇంకా భద్రకాళి టెంపుల్లో శాకాంబరి సెలబ్రేషన్స్, శాకాంబరి ఉత్సవాలు జరుగుతాయన్నమాట. అమ్మవారికి మొత్తం కూరగాయలతోటి దండలు చేసి వేస్తారు. శాకాంబరి ఉత్సవాలలో చాలా బాగా జరుగుతుందండి. ఇంకా ఇక్కడ నేను భద్రకాళి టెంపుల్ గురించి కొంచెం తెలుసుకున్నది మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా ఈ టెంపుల్ తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్లోనే ఉందండి. ఇది వరంగల్ సెంటర్లోనే ఉంటుంది, సిటీ లోపల మధ్యలోనే, నగరం నడిబొడ్డులోనే ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ దగ్గర పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది. పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి కిలోమీటర్న్నర దూరంలో ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ హైవే రోడ్ మీదనే ఉంటుంది, మనకి మెయిన్ రోడ్ పైనే. ఇంకా ఈ టెంపుల్ ఒడ్డున మనకి చెరువు ఉంటుందండి, భద్రకాళి చెరువు. ఇది చాలా చాలా పెద్దగా ఉంటుంది, చాలా ఫేమస్. ఈ చుట్టూ గుట్టలు, బండలు ఇట్లా ఉంటాయన్నమాట. మంచి ప్రకృతి అనేది, ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది టెంపుల్. భద్రకాళి అమ్మని చూడగానే మనకి ఇట్లా గూస్ బంప్స్ వస్తాయండి. చాలా బాగుంటుంది అమ్మవారు అనేది. అమ్మవారిని దర్శనం చేసుకుంటే మన రెండు కళ్ళు చాలా అన్నట్లుగా ఉంటాయి. ఈ అమ్మవారి టెంపుల్ ముందటనే మనకి కొబ్బరికాయలు, దండలు, పూలు అన్నీ అమ్ముతారు. గాజులు, బ్లౌజ్ పీసులు ఇలా అన్నీ అమ్ముతారు. అమ్మవారికి మనము ఆషాఢ మాసంలో, శ్రావణ మాసంలో ఓడిబియ్యాన్ని పోయవచ్చు అన్నమాట. ఇంటి దగ్గర నుంచి కూడా తెచ్చుకోవచ్చు, లేదా ఇక్కడ కూడా తీసుకొని కొనుక్కొని పోయవచ్చు. అన్నీ టెంపుల్ ముందట మనకి అన్నీ అమ్ముతారు. ఇంకా కొబ్బరికాయ, ఇంకా నేను ఓడిబియ్యము అన్నీ తీసుకొని ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళాను. ఇది భద్రకాళి చెరువు అండి, చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారి విగ్రహము, భద్రకాళి దేవి అమ్మవారి విగ్రహము దాదాపుగా 9 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పుతో చూడడానికి కన్నుల పండుగగా ఉంటుంది. భక్తులను కటాక్షిస్తూ కనిపిస్తుందన్నమాట అమ్మవారు. అమ్మవారు 8 చేతులతో, కుడివైపున ఉన్న 4 చేతులు ఖడ్గము, చురిక, జపమాల, డమరుకము, ఎడమవైపున్న 4 చేతుల్లో ఘంట, త్రిశూలము, చిన్న మస్తకము, పానపాత్రలు ఉంటాయండి అమ్మవారికి. ప్రతాపరుద్రుని కాలం వరకు అమ్మవారు భక్తులకు కొంగు బంగారమై వారి కోరికలను తీరుస్తూ ఉండినట్లు ప్రతాపరుద్ర చరిత్రము, సిద్ధేశ్వర చరిత్రం గ్రంథాలలో మనకి తెలుస్తుందండి. అయితే ఇక్కడ స్థల పురాణం ప్రకారము ఒకనాడు సుదర్శన మిత్రుడు అనే పండితుడు 100 విద్వాంసులు కొలవగా ఏనుగు మీద ఎక్కి ఏకశిలా నగరానికి వచ్చి ప్రతాపరుద్రుని చూడడానికి వచ్చానని చెప్పాడట. అది విన్న విద్వాంసులు అతనిని అవమానపరిచి పంపించేశారట. అయితే దెబ్బతిన్న సుదర్శన మిత్రుడు ఆ విద్వాంసులను ఇంకా మాటలతోటైనా జయించాలనే ఉద్దేశంతో ఈవేళ కృష్ణ చతుర్దశి, రేపు అమావాస్య, మీరు కాదంటారా అని ప్రశ్నించాడట. అప్పుడు విద్వాంసులు ఇరుకాటంలో పడ్డారట. ఎందుకంటే అవునంటే సుదర్శన మిత్రుని వాదం అంగీకరించినట్లు అవుతుంది, కాదంటే అతనిని ఓడించినట్లని అవుతుందని నిర్ణయించి రేపు పౌర్ణమి అని వాదించారట. విద్వాంసులు గెలవాలంటే మర్నాడు పౌర్ణమి కావాల్సి ఉండింది. ఆ సంకట స్థితి నుంచి తను రక్షించుకోవటానికి ఆ విద్వాంసులలో ప్రధానుడైన శాఖవెల్లి మల్లికార్జున భట్టు ఆ రాత్రి హనుమకొండకు వెళ్ళి శ్రీ భద్రకాళి దేవిని పూజించి ఆ దేవుణ్ణి 11 శ్లోకాలతో స్తుతించాడట. అప్పుడు
సంతుష్టురాలైన ఆ తల్లి ప్రత్యక్షమై నీ మాట నేను నిలుపుతా అని వరం ఇచ్చిందంట. మరునాడు రాత్రి నిండు పున్నమిలాగా వెలుగొందిన చంద్రుణ్ణి చూసి సుదర్శనమిత్రుడు క్షమాపణ వేడుకున్నాడట. ఇది కేవలం దైవిక శక్తి కానీ మానవ శక్తి కాదని అంగీకరించి వెళ్ళిపోయాడట. ఆ విధంగా భద్రకాళిదేవి భక్తులను కటాక్షించడము ఆనాటి నుంచే కనిపిస్తుంది. అయితే ఈ శాఖవెల్లి మల్లికార్జున భట్టు ప్రతాపరుద్రుని ఆస్థానంలోని వాడంట. సో ఇంకా అందుకని ప్రతాపరుద్రుని కాలం నాటికే భద్రకాళి దేవాలయం ఉందని ఇక్కడ స్పష్టం చేస్తున్నారన్నట్టు. ఇక్కడ స్థల పురాణం వల్ల మనకి తెలిసింది ఇది. ఇంకా ఇలానే ఇంకా వివిధ రకాలుగా కూడా మనకు భద్రకాళి అమ్మవారు క్రీస్తు శకం క్రీస్తు పూర్వమే 625 సంవత్సరంలోనే నిర్మించబడిందని ఇక్కడ స్థానికుల కథనం ప్రకారం తెలుస్తుంది. వేంగి చాళుక్యుల పైన విజయం సాధించటానికి ఆ టైంలో ఈ ఆలయాన్ని నిర్మించి ఉంటారని కూడా మనకి చెప్తారు. ఇక్కడ ఇంకా ఇలా మేము అమ్మవారిని లోపల దర్శనం చేసుకున్నాము. చాలా పబ్లిక్ ఉంటుందండి. ఆషాఢ మాసంలో ఇక్కడ శాకాంబరి ఉత్సవాలు చేస్తారనమాట. చాలా చాలా పబ్లిక్ ఉంటుంది. మేము నార్మల్ సర్వదర్శనంలో కూడా వెళ్ళవచ్చు. అట్లా అయితే లేట్ అవుతుందని ఇక్కడ స్పెషల్ దర్శనం కూడా ఉంటుంది. 100 రూపాయల టికెట్ ఒక వ్యక్తికి. స్పెషల్ దర్శనంకి వెళ్ళితే మనకి దర్శనం కూడా ఈజీగా అవుతుంది. మేము ఇంకా లోపలికి వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము. ఇంకా లోపల ఇంకా ఆలయాలు కూడా ఉంటాయి. గణపతి ఆలయము, శివాలయము ఇంకా అవన్నీ కూడా ఉంటాయి. ఇంకా యాగశాల, అద్దాల మండపం కూడా ఉంటుంది. ఇంకా అన్నిటికి దగ్గర దర్శనం చేసుకొని ఆ తర్వాత ప్రసాదం తీసుకున్నాము. ఇక్కడ లడ్డు, పులిహోర, రవ్వ కేసరి ప్రసాదంగా మనకి ఇస్తారు. ఈ ఆలయంలో స్పెషల్గా పూజలు అంటే దేవీ నవరాత్రులు, దుర్గా నవరాత్రులు, దసరా టైంలో చాలా బాగా జరుగుతాయి. అలాగే మళ్ళీ ఇంకా ఆషాఢ మాసంలో చాలా బాగా జరుగుతాయి. ఆషాఢ మాసంలో పౌర్ణమి నాడు అమ్మవారిని శాకాంబరిగా అలంకరిస్తారు. ఆ రోజు రకరకాల కూరగాయల దండలతోటి మనకి అమ్మవారి రూపము వర్ణించలేకుండా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇంకా తర్వాత ప్రతి సంవత్సరము కృష్ణ జన్మాష్టమి రోజు కూడా అమ్మవారిని కృష్ణుడి రూపంలో అలంకరించి పూజింపబడుతుందన్నమాట. ఇంకా ఇలా అన్ని పూజలు అనేది చాలా బాగా చేస్తారు. తప్పకుండా దర్శించుకోవాల్సిన ప్రదేశం అండి. ఇంకా ఇక్కడ మేము దర్శనం చేసుకొని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మాది వరంగల్లోనే అమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది. పాపది బర్త్డే కాబట్టి ఇంకా అమ్మవారింటికి వెళ్ళాము. వెళ్ళేసి అక్కడ లంచ్ చేసాము. లంచ్ చేసి అక్కడ కూడా కేక్ కట్ చేయించి మళ్ళీ మా ఇంటికి బయలుదేరాము. తర్వాత ఈవినింగ్ మళ్ళీ మా ఇంట్లో మేము ఉండేది హన్మకొండలో. ఇంకా మా ఇంటికి వచ్చేసి ఇంకా మా ఇంట్లో కూడా మళ్ళీ కేక్ కటింగ్ అనేది చిన్న ప్రోగ్రామ్గా సెలబ్రేట్ చేసుకున్నాము. తన ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో లంచ్ చేసాము, మా ఇంట్లో డిన్నర్ చేసాము. ఈ విధంగా ఈరోజు మా పాప బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకున్నాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట సింబల్ వస్తుంది. దాంట్లో ఆల్ అనే ఆప్షన్ని మనం ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ ఫ్రెండ్స్.